విశాఖ రుషికొండ భవనాలను లీజ్కు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఈఓఐ కోరుతూ ఏపీటీడీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల చేసిన కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. 2 ఏళ్లుగా రుషికొండ ప్యాలెస్ భవనాలు ఖాళీగా ఉన్నాయని, భవనాలు డ్యామేజ్ తో పాటు నిర్వహణ భారం పెరుగుతోందని సబ్ కమిటీ నివేదికలో పేర్కొంది. సబ్ కమిటీ సూచనల తర్వాత ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అదనపు భవనాల నిర్మాణం కోసం ఇన్వెస్టర్స్ అనుమతి కోరుతున్నట్లు, సిఆర్జెడ్ ఉల్లంఘనలు, ఎన్జీటీ కేసులు నేపథ్యంలో అదనపు నిర్మాణాల సామర్థ్యాలపై ప్రభుత్వం చర్చ జరపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు ఫోన్ ద్వారా. రాజు, విశాఖ రుషికొండ భవనాలను లీజ్ కు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అని గత కొన్నేళ్లుగా కూడా చిదంబర రహస్యంగా ఉన్నటువంటి విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్ కి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. మంత్రుల కమిటీ పరిశీలన చేస్తుంది. ఇప్పటికే 3 సార్లు సబ్ కమిటీ కూడా సమావేశం జరిగింది. స్థానికులతో కూడా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రుషికొండ భవనాలను ఎలా వినియోగించాలి అనే దాని మీద అయితే అనేక సందర్భాల్లో తలలు పట్టుకోవడం జరిగింది. చివరికి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. దీన్ని టూరిజం కి లీజుకి ఇవ్వాలి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ గా ఉంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దీన్ని టూరిజం గా మార్చేందుకు గతంలో కూడా ఇక్కడ టూరిజం కాటేజీలు ఉండేవి. అదే నేపథ్యంలో ఇప్పుడు వీటిని అదనపు భవనాలను నిర్మించి దానికి లీజుకి ఇవ్వడానికి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మరికొన్ని సమస్య అడ్డంకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే దీన్ని టూరిజం దీనిగా మార్చాలి, కాటేజీలుగా మార్చాలి అనుకుంటే అది సామాన్య ప్రజలకైతే అందుబాటులో ఉండదు. హై లెవెల్ ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులకు అందుబాటులో ఉంటుందన్న ప్రచారం అయితే విశాఖపట్నంలో సాగుతుంది. అయితే లీజుకి ఇస్తే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా అదనపు భవనాలు అయితే నిర్మించాల్సి ఉంటుందని కూడా మంత్రుల సబ్ కమిటీ అయితే ఆలోచన చేసింది. సబ్ కమిటీ దృష్టికి అయితే రావడం జరిగింది. అయితే దీనికి నిబంధనలు కొన్ని అడ్డంగా ఉన్నట్టుగా తెలియదు. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు నడుస్తున్నాయి పర్యావరణ పరిరక్షణ కోసం. అక్కడ అయితే ఇప్పటికే కేసులు ఉన్నాయి. వాటి నుంచి బయటపడాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్త అదనపు భవనాలు నిర్మించాలంటే కూడా ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ భవనాల నిర్వహణకే దాదాపు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇంతవరకు రూపాయి ఆదాయం లేదు అనే అభిప్రాయం అయితే ఇప్పటివరకు వస్తున్న నేపథ్యంలో వీటిని ఏ విధంగానైనా టూరిజం కి అయితే లీజుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇన్వెస్టర్లు కూడా పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అయితే చర్యలు చేపడతామంటూ చెప్పడం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. విశాఖ రుషికొండ భవనాలను లీజ్ కు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఈఓఐ కోరుతూ ఏపీటీడీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల చేసిన కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. 2 ఏళ్లుగా రుషికొండ ప్యాలెస్ భవనాలు ఖాళీగా ఉన్నాయని, భవనాలు డ్యామేజ్ తో పాటు నిర్వహణ భారం పెరిగిపోతుందని సబ్ కమిటీ నివేదికలో పేర్కొంది. సబ్ కమిటీ సూచనల తర్వాత ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అదనపు భవనాల నిర్మాణం కోసం ఇన్వెస్టర్స్ అనుమతి కోరుతున్నట్లు, సిఆర్జెడ్ ఉల్లంఘనలు, ఎన్జీటీ కేసు నేపథ్యంలో అదనపు నిర్మాణాల సాధ్యాలపై ప్రభుత్వం చర్చ జరుపుతోంది.